రామయ్యన్న ఇక్కడే ఒక విషయం చెప్పాలి. రామయ్యన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు. ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? రామయ్యన్నకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా? కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్ననేనా ఈ పొద్దు ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు. సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్కు, ఒక లారీ డ్రైవర్కు, టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు. ఒక టిప్పర్ డ్రైవర్కు, ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ, తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమల ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవనో టిప్పర్ డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ 175 మంది ఎమ్మెల్యే టికెట్లుంటే 25 ఎంపీ టికెట్లుంటే మొత్తం 200 స్థానాలుంటే ఏకంగా 100 స్థానాలు, ఏకంగా 50% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. పెత్తందారైన చంద్రబాబు మనస్తత్వానికి, పేదవాడికి అండగా ఉండే మీ బిడ్డ మనస్తత్వానికి తేడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం కూడా ఎస్సీలది. అక్కడ కూడా మాదిగ కులస్తుడే. ఈ వీరాంజనేయులు కూడా పాపం మాదిగ కులస్తుడే.
ఆ మడకశిర నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప. మన అభ్యర్థి పేరు లక్కప్ప. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు, ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని. చంద్రబాబుకు చెప్తా ఉన్నా, అవునయ్యా జగన్ ఇచ్చాడు. ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్పకు కూడా టికెట్ ఇచ్చాడు. పేదవాడికి టికెట్ ఇచ్చాడు. జగన్ పేదవాళ్లను ఎదగనివ్వాలి అని చెప్పి జగన్ అడుగులు వేస్తా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. జగన్కు చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మీ అందరి చల్లని ఆశీస్సులు రామయ్యన్నపై ఉంచమని కోరుతా ఉన్నా. సౌమ్యుడు, మంచివాడు, పేదవాడైనా కూడా మంచితనం మాత్రం గుండెల నిండా ఉంది అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా. అదే రకంగా మన ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నా చెల్లెమ్మ ఆలూరుకు సంబంధించి ఇరుపాక్షన్న ముందే వచ్చాడు కాబట్టి ఆలూరుకు సంబంధించిన పరిచయం మొదట చేస్తాను. తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మను కూడా పరిచయం చేస్తాను. ఇరుపాక్షన్న కూడా అంతే, పేదవాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు, పేదవాడు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఇరుపాక్షన్నకు కూడా మీ చల్లని దీవెనలో మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు, సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. నా తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది. నారాయణ రెడ్డి అన్న భార్య. నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడూ తోడుగా ఉంటూనే వచ్చాడు. నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం. మీ చల్లని దీవెనలు నా అక్కపై ఉంచమని కోరుతావు. నా శ్రీదేవమ్మ అక్కపై దన్నా. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్, డాక్టరు, సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే, కానీ మంచివాడు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డాక్టరు, ప్రజలకు మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. కర్నూలుకు సంబంధించి ఇమ్తియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి. ఇమ్తియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు. తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్
ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు. పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, మన పార్టీ అభ్యర్థి. మీ అందరి చల్లని దీవెనలు ఇంతియాజ్ అన్నపై ఉండవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక ఆదోని సాయన్న గురించి నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ పరిచయస్తుడు. కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మంచివాడు, సౌమ్యుడు. కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. కానీ మంచివాడు, కానీ సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు బాలనాగిరెడ్డి అన్నపై కూడా ఉంచి బాలనాగిరెడ్డి అన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్కడున్న అక్క చెల్లెమ్మలు, పసుపు చీర ఎర్ర చీర కట్టుకున్న అక్క చెల్లెమ్మలు, మన గుర్తు ఫ్యాన్ తల్లి, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా, మన గుర్తు ఫ్యాను. మీ అందరి చల్లని దీవెనలు దేవుడి దయతో ఖచ్చితంగా మళ్ళీ 2 నెలలు తిరక్క మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా, మీ ముఖ్యమంత్రిగా, మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు.